దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నీవు చేయు మనవిని దేవుడు అంగీకరించి ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎదుట వారి స్థలములు పాడైనప్పుడు, వారి పట్టణములు పాడైనప్పుడు, వారి స్థితిగతులన్నీ కూడా పాడైపోయినప్పుడు, వారి కాపురస్తులందరూ కూడా నాశనం వైపు జోగుతున్న సందర్భంలో అక్కడ వారు చేసిన ఒక పని, దేవుని ఎదుట వారు మెత్తని మనసు కలిగి ఆయన వైపు తిరిగి ఆయన సన్నిధిలో దీనత్వము అనే మనసును వారు ధరించుకుని దేవుని ఎదుట వారి బట్టలు చింపుకొని దేవుని సన్నిధి ఎదుట కన్నీళ్లు కార్చిన విధానాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, మీరు నా సన్నిధిని ఈ రీతిగా ఉన్నారు కనుక నేను మీ మనవిని అంగీకరించున్నాను అని. మీ మనవిని అంగీకరించి మీ పరిస్థితులన్నీ నేను మారుస్తాను అని దేవుడు వారికి మాట ఇస్తున్నాడు, సెలవిచ్చాడు. ఈరోజు మన పరిస్థితులు ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమయ్యి, దేవుని మాట వినక, దేవునికి లోబడక, దేవుని యొక్క సన్నిధిలో సరిగ్గా ఉండక, మన పరిస్థితులు మన చేతులు చేజారినప్పుడు, మన స్థితిగతులన్నీ కూడా వ్యతిరేకమైపోయి మనం ఇబ్బందులు పడి బాధపడి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిన సందర్భాల్లో మనము, మన కుటుంబాలు, మన కాపురాలు కూడా, అనగా మన కుటుంబ స్థితిగతులు కూడా చెరిపివేయబడిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన మనస్సులను త్రిప్పుకుని దేవుని వైపు తిరిగి మెత్తని హృదయము గలవారమై కఠిన హృదయాలు తొలగించుకుని భయంకరమైన మనస్తత్వాలు తీసేసుకుని వ్యతిరేకమైన మనసులు తొలగించుకుని దేవుని సన్నిధిలో మోకరించి దేవుని వైపు త్రిప్పబడి మనము గనక పరిపూర్ణంగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే, మనవి చేయగలిగితే, అలాంటి హృదయం ఎవరికి వచ్చినా, అలాగే ఎవరు దేవుని ఎదురికి వచ్చి ప్రార్థించినా దేవుడు వారి మనవుని నేను అంగీకరిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ పరిస్థితిలో కూడా, ఇప్పుడైనా నీ పరిస్థితులు ఇలాంటి స్థితిగతుల్లోకి వెళ్ళినప్పుడు, ఒకవేళ నీ పరిస్థితి కూడా, నీ కుటుంబ పరిస్థితి కూడా ఒకవేళ ఈ రీతిగా ఉందేమో, అది నీ కుటుంబం చెడిపోయే పరిస్థితి కానీ, నీ కాపురం పాడైపోయే పరిస్థితులు కానీ, నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతులు చేజారిపోయే పరిస్థితులు కానీ, ఇలాంటివి ఏది నీ కుటుంబం ఇప్పుడు సంభవిస్తున్నా దానిని బట్టి నీవు నీ మనస్సును మెత్తన చేసుకుని ఆయన వైపు త్రిప్పబడి ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీటితో దీనత్వం అనే మనసును ధరించుకుని ప్రార్థించగలిగితే దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చగలిగేటువంటి దేవుడుగా మన మధ్యలో ఆయన కనబడుతున్నాడు కనుక దేవుని సన్నిధిలో ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో కూడా ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఈరోజు అదే దేవుని మనం ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము కనుక మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనము కూడా అట్టి మనస్సును ధరించుకుని దేవుని ఎదుట ప్రార్థించగలిగినప్పుడు మన స్థితిని కూడా, మన పరిస్థితిని కూడా మన యేసయ్య మార్చగలడు, మార్చివేస్తాడు. మన పరిస్థితిలో ఆయనే కలుగ చేసుకుంటాడు, నీ మనవిని అంగీకరిస్తాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించి తన కార్యాన్ని నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా దేవుడు చేస్తాడు. కనుక నీవు ఇప్పుడు చేయవలసింది ఒకటే, నీ మనస్సును, దీన మనస్సును ధరించుకో, ఆయన సన్నిధికి వెళ్ళు, ఆయన సన్నిధిలో మోకరించు, ఆయన సన్నిధిట దీనత్వం మనసు ధరించుకుని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు నీకు, కుటుంబానికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా మనవిని ఆలకించేవాడా, అంగీకరించేవాడా నీకు స్తోత్రం. ఈరోజు ఎవరైతే వారి స్థితిని, పరిస్థితులను బట్టి నీ వైపు తిరిగి ప్రార్థిస్తారో వారి మనవులన్నీ కూడా ఆలకించి నీ కార్యాలు వారి పట్ల జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.